ఓం శ్రీమాత్రే నమః. ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఎంత డబ్బులు సంపాదించినా కూడా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలరని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మన ధన రాబడి పెరిగితేనే మనం ఖర్చులని అధిగమించగలం. అందుకోసం పండితులు ఒక చక్కటి పరిహారాన్ని వివరిస్తున్నారు. ఈ పరిహారం చేస్తే 100% ఫలితముంటుందని తెలియచేస్తున్నారు. ధన సమస్యలతో ఇబ్బంది పడేవారు, మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే ఎంత సంపాదించినా కూడా సరిగ్గా ధన సంపాదన ఉండకపోవడం కానీ, అప్పులు చేస్తూ ఉండడం కానీ, అనవసరమైన ఖర్చులు కానీ, సరైనటువంటి రాబడి లేకపోవడం, లేకపోతే సరైనటువంటి డబ్బులు మిగలకపోవడం, చాలా ఎక్కువగా ఖర్చులు కనిపిస్తున్నాయి అంటే ఈ పరిహారం చెయ్యాలి అని పండితులు సూచిస్తున్నారు. ఈ పరిహారం చేయడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడడమే కాకుండా ధన రాబడి పెరుగుతుందని తెలియచేస్తున్నారు. చాలా ఎక్కువ అవసరాలనేటువంటివి ఉన్నాయి, కానీ డబ్బులు ఏమీ కూడా లేవు. ఇటువంటి పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మీకున్నటువంటి మార్గాల్లోనే మీకు ఇంకా కూడా అధికంగా డబ్బు వచ్చేటువంటి విధంగానో, ఎక్కువగా అనవసరమైన ఖర్చులు మీ దరికి రాకుండా ఉండడానికి, ఇలా ధనానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి మీరేం చేయొచ్చు? ఏదైనా సరే ఒక మంగళవారం గాని, ఒక శనివారం నాడు గాని చక్కగా ఉదయం పూట స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజామందిరంలో ఆంజనేయస్వామివారి విగ్రహంగాని, పటం ముందరగాని ఒక పసుపు కొమ్ము తీసుకొని, ఒక పసుపు కొమ్ముని ఒక ఎర్రటి గుడ్డలో చుట్టపెట్టి ఆ యొక్క ఆంజనేయస్వామివారి యొక్క విగ్రహంగాని, పటం ముందరగాని చక్కగా పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఆంజనేయస్వామివారికి మందారం పువ్వు పెట్టి దీపం వెలిగించుకోండి. ఇప్పుడు ఆంజనేయస్వామివారికి నమస్కారం చేసుకుని, ధనానికి సంబంధించిన సమస్యలు తొలగించు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని, ఓం శ్రీ హనుమతే నమః ఈ యొక్క మంత్రాన్ని ఒక 21 సార్లు లేదంటే 27 సార్లు జపం చెయ్యండి. జపం చేసిన తర్వాత ఆంజనేయస్వామివారికి హారతిచ్చుకోండి. ఈ విధంగా హారతిచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రటి గుడ్డలో చుట్టిన యొక్క పసుపు కొమ్ముంది కదా, దాన్ని చక్కగా తీసుకుని మీ యొక్క పూజామందిరంలో కానీ, మీరు డబ్బు ధనం ఎక్కడ పెడతారో అక్కడ గాని, మీ యొక్క బీరువాలో గాని చక్కగా పెట్టుకోండి. ఎక్కడైతే మీరు డబ్బు ధనం దాచిపెట్టుకుంటారో ఆ విధంగా అక్కడ పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే ధనానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనాకర్షణ ఏర్పడుతుంది. మీకున్నటువంటి మార్గాల ద్వారానే మీకు ఇంకా కూడా అధికమైన రాబడి ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పరిహారాన్ని మీ 10 మంది మిత్రులతో షేర్ చేసుకుంటే వారికి కూడా ధనానికి సంబంధించిన సమస్యని తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది.